కర్నూలు జిల్లాలోని బ్యాంకులో ఖాతాలు ఉన్నాయి. డబ్బులు మాత్రం హైదరాబాద్ శివారు శంషాబాద్లోని ఏటీఎంలో డ్రా అయ్యాయి. అయితే నగదు ఉపసంహరించుకున్న వారు మాత్రం ఖాతాదారులు కాదు. అసలు ఆ మాటకొస్తే వారికి ఏటీఎం కార్డులే లేవు. మరి డబ్బులు ఎలా డ్రా చేశారు? ఎవరా మోసగాళ్ళు? మీరే చూడండి. కర్నూలు జిల్లా వెలుగోడులోని డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ లిమిటెడ్ కేడీసీసీలో ఏటీఎం కార్డులు తీసుకొని ఖాతాదారుల డబ్బులు మాయం కావడం కలకలం రేపింది. అది కూడా తామెన్నడూ వెళ్లని చోట ఏటీఎంలో తమ ప్రమేయం లేకుండా లక్షలాది రూపాయల నగదు డ్రా కావడంపై వారితో పాటు బ్యాంక్ అధికారులను సైతం నివ్వెరపోయేలా చేసింది. వెలుగోడులోని కేడీసీసీ బ్యాంకులో వీటిలో మండలంలోని అబ్దుల్లాపూర్ గ్రామానికి చెందిన వారి ఖాతాలు వందల సంఖ్యలో ఉన్నాయి. ఆ గ్రామ రైతులు తాము రూపాయిగా దాచుకున్న డబ్బుని తమ ఖాతాల్లో వేసుకున్నారు. వీలున్నప్పుడల్లా నగదు డ్రా చేసుకునేందుకు ఏటీఎం కార్డులు కావాలని అప్లై చేశారు. అయితే అవి రాకపోగా తమ ఖాతాల్లో నుంచి డబ్బులు డ్రా అయినట్లు ఫోన్లకు మెసేజ్లు రావడంతో షాక్ తిన్నారు. అబ్దుల్లాపూర్ గ్రామానికి చెందిన సత్యనారాయణ అనే వ్యక్తి తన ఖాతా నుంచి 39,000 రూపాయలు డ్రా అయ్యాయంటూ మెసేజ్లు వచ్చాయని బ్యాంకు మేనేజర్ కు ఫిర్యాదు చేయడంతో ఖాతాల్లో నగదు మాయం వైనం బయటపడింది. ఒక్కో ఖాతా నుంచి 100 నుంచి 20,000 రూపాయల వరకు మొత్తం 3 లక్షలకు పైగా నగదు గల్లంతైంది. దీంతో ఖాతాదారులు బ్యాంక్ అధికారులపై ఒత్తిడి చేశారు. అసలు తమకు ఏటీఎం కార్డులు ఇవ్వకుండా తమ ప్రమేయం లేకుండా తమ ఖాతాల్లోని డబ్బులు ఎలా పోయాయని నిలదీశారు. వెలుగోడు సొసైటీ బ్యాంకులో నాకు అకౌంట్ ఉన్నది. అందులో 91,000 రూపాయలు ఉండాలి నావి. కానీ నా ప్రమేయం లేకుండా 11వ తారీఖు నుంచి ఇప్పటి వరకు 39,000 రూపాయలు డ్రా చేశారు. దాని గురించి బ్రాంచ్కి వెళ్ళి కనుక్కుంటే వాళ్ళు సరైన స్పందన లేదు. అకౌంట్ ఓపెన్ చేసినాము. బ్యాంక్ వాళ్ళు మాకు ఎటువంటి ఏటీఎం కార్డు ఇవ్వలేదు. మాకు తెలియకుండా మా అమౌంట్ డ్రా చేసుకున్నారు. ఎంత ఉందమ్మా అమౌంట్? 17,900. మీకు బ్యాంకులో ఏటీఎం కార్డు ఇచ్చినారమ్మా? ఇవ్వలేదు. రైతుల ఖాతాల్లో నుంచి డబ్బులు వారి ప్రమేయం లేకుండానే డ్రా కావడంపై బ్యాంక్ అధికారులు విస్మయం చెందారు. అసలేం జరిగిందో అని ఆరా తీశారు. ఈ నెల 13న శంషాబాద్ ఏటీఎంలో నుంచి డబ్బు డ్రా చేసినట్లు గుర్తించారు. సీసీటీవీ ఫుటేజ్ ను పరిశీలించగా ముసుగు ధరించిన ఓ వ్యక్తి పలు ఏటీఎం కార్డులతో వరుసగా డబ్బులు డ్రా చేసినట్లు కనిపించింది. దాంతో వారు వెంటనే 626 బ్యాంకు ఖాతాలను స్తంభింపచేశారు. డబ్బు మొత్తం హైదరాబాద్ శంషాబాద్ లోని ఒక ఏటీఎం ద్వారా డ్రా అయినాయి. మొత్తం ఎవరో ఒక్కరే చేశారు. అది కూడా వేరే మేము సీసీ ఫుటేజ్ చెక్ చేస్తే అతను మాస్క్ వేసుకుని విత్డ్రా చేసినాడు. దాని డీటెయిల్స్ కూడా వేరే ఏటీఎంలలో ఏమైనా డ్రా చేసినాడా మొత్తం చెక్ చేసి 2 డేస్లో మేము ఫైనలైజ్ చేస్తాం. ఇప్పటికైతే ప్రస్తుతానికి 41 అకౌంట్స్ అయినాయి. దాంట్లో 1,20,000 ఆ విధంగా ఉన్నాయి. ఒక మేజర్ ఒక కస్టమర్ 39,800 ఒక మేజర్ కస్టమర్ దాంట్లో డ్రా అయినాయి. పి సత్యనారాయణ రెడ్డి అబ్దుల్లాపురం అనే అతని అకౌంట్లో డ్రా అయినాయి. మిగతావన్నీ చిన్న చిన్న అమౌంట్లు అన్ని 200, 300, 500, 1,000. ఏటీఎం కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్న ఖాతాదారులకు వాటిని పంపిణీ చేసే బాధ్యతలను జయా ఇన్ఫోసిస్ అనే సంస్థకు బ్యాంక్ అధికారులు అప్పగించారు. 1,390 ఏటీఎం కార్డులను పంపిణీ చేసేందుకు అంగీకారం కుదుర్చుకున్న ఆ సంస్థ ఆ బాధ్యతల్ని మరో 2 సబ్ ఏజెన్సీలకు అప్పగించింది. ఈ క్రమంలోనే అవి మిస్యూజ్ అయి ఉండొచ్చని అధికారులు అనుమానిస్తున్నారు. ఆ దిశగా ఆరా తీస్తున్నారు. అసలేం జరిగింది అనేది 2 రోజుల్లో తేల్చి డబ్బు వెనక్కొచ్చేలా చేస్తామని ఖాతాదారులకు హామీ ఇచ్చారు. మా బ్యాంక్ సంబంధించిన ఖాతాదారుల అకౌంట్ల నుండి కొన్ని ఏజెన్సీకి ఇచ్చిన ఏటీఎంలలో 13వ తారీఖున కొన్ని అకౌంట్ల నుంచి విత్డ్రా జరిగినాయి. అవి మొత్తం అబ్దుల్లాపురం విలేజ్ నుంచి విత్డ్రా జరిగినాయి. వాటికి సంబంధించిన మొత్తము అకౌంట్లు ఏమని 2 డేస్లో మేము దాని గురించి మొత్తం ఇన్ఫర్మేషన్ తీసుకుంటాము. ఒక మెంబరు పి సత్యనారాయణ రెడ్డి అనే మెంబరు మన కంప్లైంట్ ఇచ్చినప్పుడు అన్ని అకౌంట్లు ట్రేస్ చేస్తున్నాం. ఏ ఖాతాదారునికి కూడా అన్యాయం జరగకుండా ఆ ఏజెన్సీ ద్వారా ఎక్కడెక్కడ పోయిన ఈ ఏటీఎంలు ఎవరెవరికి ఇచ్చినారు, ఏమైనా మిస్ప్లేస్ అయ్యి వేరే వాళ్ళకి ఇచ్చినారా, అవి మొత్తం డీటెయిల్స్ 2 డేస్లో మేము ట్రేస్ చేసి
దాని ప్రతి ఒక్క కస్టమర్కు న్యాయం చేస్తాం, ఎవరికి ఏమన్నా లేకుండా. మరోవైపు కేడీసీసీ బ్యాంక్ చైర్మన్ ఆదేశాలతో వెలుగోడు బ్రాంచ్లోని ఖాతాల్లో డబ్బులు మాయం కావడంపై అధికారులు విచారణను వేగవంతం చేశారు. సొసైటీ సెక్రటరీలే దొంగలని గుర్తించారు. ఖాతాదారులకు పంపిణీ చేయాల్సిన ఏటీఎం కార్డులు, పిన్ నంబర్లను అపహరించి మొత్తం 1,30,000 రూపాయలు డ్రా చేశారని గుర్తించారు. ఆ మొత్తాన్ని వారి నుంచి రికవరీ చేసి తిరిగి బాధితుల ఖాతాల్లోకి జమ చేశారు. భవిష్యత్తులో ఇలాంటి అవకతవకలు జరగకుండా ఉండేందుకు అక్రమాలకు పాల్పడిన సొసైటీ సెక్రటరీలపై పోలీసులకు ఫిర్యాదు చేసే ఆలోచనలో బ్యాంక్ అధికారులు ఉన్నారు.